వారగదీసేటట్టున్నావు అడుగుతావు తల్లి కరికడిగా వారగదీసేటట్టున్నావు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. నువ్వు బిర్యానీ చేసినట్లు మేము తినేటట్లేదు నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. తొందర చెయ్యు అరే కడుగుతున్నా ఆగిది అంత బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ అంతా పోవద్దా? ఏం కాదమ్మా కడిగేసేయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆల్రెడీ కడిగినమ్మా. ఇది 20వ 22వ కడగడం. వీడు మనిషా పశువా? ఆగే ఒక నిమిషం పక్కకి రా. ఐ మీన్ ఏమైనా చార్జ్ చేయాలా? సబ్స్క్రైబ్ కి మీకు ఏమైనా చార్జ్ పడుతుందా? లేదు కదా. మరి ఆ ఫ్రీగా చూసేదేదో సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చుగా. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏమైనా అంటే మా ఇష్టం అంటారు. అఫ్ కోర్స్ ఎవరి ఇష్టం వాళ్ళదే అనుకో. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? హలో, వెల్కమ్ టు నవీనారెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎందుకో రొయ్యల బిర్యానీ తినాలనిపిస్తుంది. సో అందుకని నాకు వచ్చిన రీతిలో ఏదో ట్రై చేస్తున్నా. బిర్యానీ ఎట్లా వస్తుందో చేసి అందరికి పెడదాం. అందరు బాగుందంటే అప్పుడు మనం కూడా తిందాం. ఓకేనా? సో ఫస్ట్ రొయ్యలను అయితే ఇట్లా కడుగుతున్నా. అడుగుతావు తల్లి కరికడిగా వారగదీసేటట్టున్నావు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. నువ్వు బిర్యానీ చేసినట్లు మేము తినేటట్లేదు నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. తొందర చెయ్యు. అరే కడుగుతున్నా ఆగిది అంత బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ అంతా పోవద్దా? ఏం కాదమ్మా కడిగేసేయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆల్రెడీ కడిగినమ్మా. ఇది 22వ కడగడం. వీడు మనిషా పశువా? ఎక్కువ ఆయిల్ లేకుండా, సో తాలింపు లేకుండా డైరెక్ట్ ట్రై చేస్తున్నాం. వెజ్ బిర్యానీ ఇట్లనే చేసినాం, సూపర్గా అయింది. మేబీ ఈ రొయ్యల బిర్యానీ కూడా ఆయిల్ లేకుండా ట్రై చేద్దాం. ఆయిల్ లేకుండా అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా. 4 గ్లాస్ వాటర్ తీసుకున్నా. ఇవన్నీ వేస్తున్నా మసాలా దినుసులు. అదేంటి మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇలాచి కొంచెం దంచేయచ్చు కదా, దంచేస్తా. లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, ఇదేంటి ఇది బిర్యానీ మొగ్గ, అండ్ జాపత్రి. లవంగాలు ఒకటి కొంచెం దంచేద్దాం. సో అట్లీస్ట్ ఇట్లా విప్పన్న వేద్దాం, కొంచెం ఫ్లేవర్ సరిగ్గా రావాలి కదా. సో ఇంకా అది ఎట్లా వస్తుందో తెలియదు, ఎందుకంటే వెజ్ బిర్యానీ చేసినాం ఆయిల్ లేకుండా. ఇట్లా బాగా వచ్చింది. ప్రాన్స్ అది ఫ్రై చేయడానికి ఎంతో కొంత నెయ్యి ఆర్ ఆయిల్ ఏదైనా వాడతాం కదా, మళ్ళీ దీంట్లో ఎందుకులే అని చెప్పి. ఇప్పుడు ఏమైనా మనకి ఎవరైనా జడ్జిమెంట్ ఇచ్చేది ఉందా? బాగాలేకపోతే బాగాలేదు అది ఇదని. బాగున్నా లేకున్నా ఆకలి అయితే ఖచ్చితంగా తింటారు. బాగానే ఉంటుంది, పర్లేదు. ఆయిల్ వేసి అంటే ఇప్పుడు ఎవరికి రాంది? నాకైనా? నాకు కూడా వచ్చు. వేసినానమ్మా. మీలో చాలా మంది దొంగలు ఉన్నారు తెలుసా? నా ఛానల్ చూస్తున్నారు, వీడియో బాగుందని చూస్తురో బాగాలేదని చూస్తురో కానీ చూస్తున్నారు. మరి చూసిన అవే చేతులతో సబ్స్క్రైబ్ కొడితే ఏమైంది? చెయ్యొచ్చు కదా. అది మాత్రం చేయరు, ఫ్రీగా మాత్రం చూస్తురు. ఏమన్నా ఛార్జ్ చేయాలా? ఐ మీన్ ఆగే ఒక నిమిషం పక్కకి రా. ఐ మీన్ ఏమైనా ఛార్జ్ చేయాలా? సబ్స్క్రైబ్ కి మీకు ఏమైనా ఛార్జ్ పడుతుందా? లేదు కదా. మరి ఆ ఫ్రీగా చూసేదేదో సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చుగా. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏమైనా అంటే మా ఇష్టం అంటారు. అఫ్ కోర్స్ ఎవరి ఇష్టం వాళ్ళదే అనుకో. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? వెనకాల ఎందుకు పోతున్నావు? ముందుకు రా. చైల్డ్ ఆర్టిస్ట్. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. వాసన పీల్చుకుంటది ఇట్లా. కనెక్ట్ అయినట్టుంది. గోలియరా అంట. ఒరిజినల్ వచ్చింది లోపలికి వెళ్ళి. గోలియరా. మేడం సార్, మేడం అంతే. ఏం చేద్దామంటావు మరి? మా పెద్ద మేడం వచ్చింది చూడండి ఇక్కడ. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ప్రతి దానికి వంకలు పెట్టే మా సుగుణం వచ్చింది. అమ్మో,
అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. తెలుసు తీసుకోవద్దని, ఇక 12 వద్దు, తోమడానికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ. వద్దమ్మా వచ్చేసింది. అలా కూర కలపాలి, ఉల్లిగడ్డ తీయాలి, అవన్నీ ఆడికెళ్ళే కూర కలపాలి, ఉల్లిగడ్డ తీయాలి, అవన్నీ ఆడికెళ్ళే సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? కొంచెం అది అన్నం ఎక్కడి వరకు వచ్చింది, ఒకసారి కొంచెం గ్యాప్ ఇస్తే. ఇవేంద్ర ఇంతమంది ఉన్నారు, సెమి ఉడికితే తీసేద్దాం. అయితే అన్నం మీద నువ్వేమన్నా వంపబడది చేయబడదు, అదంటే కోసం అన్నం అయింది. అన్నం అయింది అంటే మళ్ళా ముందే తీయాలి, లేదంటే అని లేసిన తర్వాత ఇంకెక్కువ ఉడికిపోయి మెత్తగా అవుతుందమ్మా. కాదు సరే అయితే అబ్బా 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 మేము చేసినాం కాబట్టి మంచిగా ఉంది అంటారు. జర జడిపోయింది అనుకో, మా అమ్మ ఈరోజు చెప్తుంది, రేపు చెప్తుంది. నా కెమెరాకి పోగలుగుతుంది, ఏం కాదా? అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. వంటల ఛానల్లో ఇట్లా పెట్టంగా ఇట్లా అయిపోయినట్టు చూపిస్తారు కదా, నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఇది అయ్యేదాకా నిలబడాలి. ఇంతసేపు ఈ వాసన పీల్చుకొని అంత అయిపోయినాక తిందామంటే తినాలనే ఇంట్రెస్ట్ కూడా దుబ్బుతుంది. ఏంటిది? నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? అందుకే లేడీస్ పాపం ప్రతి ఇంట్లో లేడీస్ వంట చేసే వాళ్ళకున్న చేసే ముందేమో అన్ని తినాలనిపిస్తుంది. వండిన తర్వాత పొగ వాసన అంతా పొట్టలోకి పోయి దానికే పొట్ట నిండిపోయి తినాలన్న ఇంట్రెస్ట్ అన్ని దొబ్బుతాయి అనుకుంటా. పాపం చాలా మంది అట్లనే ఉంటారు. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఇది ఇంకెన్ని మినిట్స్ పడుతుంది ఇది కరకర ఫ్రై అవ్వడానికి? మా ఇంట్లో ఎట్లున్నారు తెలుసా వీళ్ళు, నేనేదో చేస్తుంటే అందులోకెళ్ళే చేరుకొని తింటుంటారు. అంటే అఫ్ కోర్స్ ఇప్పటిదాకా నేను కూడా తిన్నా, కానీ పచ్చివి తిన్నా, కాజు ఫ్రై చేసి పెట్టిన తినలే. అసలు నా వేనే ఇది కాదు తెలుసా. నేను అనుకోని ఈ ఛానల్ స్టార్ట్ చేసి మంచి వీడియోస్ పెట్టాలి, లైక్ కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని స్క్రిప్ట్ లాగా డిజైన్ చేసుకొని పెట్టాలి, ఎంటర్టైన్ చేయాలి మిమ్మల్ని అనుకున్నాం. కానీ మీరు మామూలు కాదు, అలాంటివి చూడట్లేదు. అలాంటి వీడియోస్ కి కానీ వాటికి కానీ మీరు అసలు సపోర్ట్ చేస్తలే. నాకు అర్థమైంది. మీరు ఎంతసేపు పక్కోడి లైఫ్ లో ఏం జరుగుతుంది, పక్కోడు ఏం వండుకొని తింటున్నాడు, ఐ థింక్ ఇలాంటి వాటి మీదనే. అంటే మీరు కాదు, అందులో నేను కూడా ఉన్నాలే. వేరే వాళ్ళ లైఫ్ లో పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ రొటీన్ లైఫ్ ఎలా ఉంది, వీటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మనకి మంచి విషయాల మీద తక్కువ ఉందనే చెప్తా. అఫ్ కోర్స్ చాలా మంది కోపం కూడా వస్తుంది మీకు నేను ఇది చెప్తే, కానీ ఇది నిజం. ఏదో ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటాం కానీ మనం టైంపాస్ వీడియోస్కే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నాం. సో ఇక నేనేం చేస్తా, మీకు నచ్చిందే మనం కూడా చేయాలి కాబట్టి ఇట్లాంటి టైంపాస్ వీడియోసే చేయాల్సి వస్తుంది. ఆగు ఆ పంతులమ్మేమో చెప్తుంది వెనకాల. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. అన్నమా చూసిన దాన్ని నమ్ముకొని ఇక్కడ 5 జీవాలు ఉన్నాయిరా. ఏందమ్మా ముగసేగలు ఇట్లా సరిగ్గా చెప్పు. అమ్మ బాబాయ్, మా అమ్మ వెనకాల పంతులమ్మలా ఇట్లా సైగలు చేస్తుంది, ఏందో అర్థమైతలేదు. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మంచి స్క్రిప్ట్స్ ఇవన్నీ చేయాలి, కొత్త వర్షన్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని నేను అనుకున్నా. కానీ మీరైతే వీటికే ఇట్లాంటి టైం పాస్ వీడియోస్ కి లైక్ నా పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుంది ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నారని నాకు అర్థమైంది. అఫ్ కోర్స్ నేను కూడా అదే చూస్తుంటా, ఎవరి పర్సనల్ లైఫ్ ఎట్లుంది, వాళ్ళు ఏడికి పోతురు, ఏం చేస్తురు, ఏం తింటురు, ఎట్లా గడుపుతురు. అఫ్ కోర్స్ వాటి వల్ల మనకేం యూజ్ లేదు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా అలాగా. కాకపోతే అదంతే, ఇప్పుడు మన పక్కింటో లైఫ్లో ఏం జరుగుతుంది చూడాలనుకొని చూస్తాం కదా, ఒక రకమైన క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీ కరెంటు పోయింది దేవుడా. సో పవర్ పోయినా కూడా మనం ఆగేది లేదు. చీకట్లో కనిపిస్తున్నానా నేను? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మన సెక్యూరిటీ within minutes లో వేసేస్తాడు జనరేటర్. సో ఇబ్బంది ఏం లేదు. సో మీ క్యూరియాసిటీని గుర్తించి నేను కూడా ఇలాంటి టైంపాస్ వీడియోస్ పెడుతున్నా. అట్లా అని చెప్పి మంచి స్క్రిప్ట్స్ పెట్టను అని కాదు, పెడతా ఖచ్చితంగా. ఏవి లేనప్పుడు ఇవి కూడా పెడతా, చూడండి.
ఏమైంది? జనరేటర్ ఆన్ చేయలే ఇంకా? ఏమైంది? జనరేటర్ ఆన్ చేయలే ఇంకా? అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అమ్మా ఇది ఇట్లా క్రిస్పీ క్రిస్పీ కావాలి, బట్ ఇంకా అయితలేదు, ఇంకా అవ్వాలి. చిన్న మిస్టేక్ ఏమైంది, చిన్న మిస్టేక్ కాదు, పెద్ద మిస్టేక్ యాక్చువల్లీ. కానీ మా అమ్మ మాటలు విని అది ఫ్రై చేసే ఆనియన్స్లో క్రిస్పీగా రావాలి కదా, సాల్ట్ ఏమన్నది వేసిన, దానివల్ల అది కర్రీకి కావాల్సినట్టు మెత్తగా అయిపోయింది. సో మిగతా ఆనియన్స్ని అవి క్రిస్పీగా వేసుకుందాం, డైరెక్ట్ దీనికి కర్రీ వండేస్తున్నాం. ఓకే, బాగుంటే మాత్రం మా ఇంట్లో ఒక్కరు కూడా బాగుంది అంటే పర్లేదు బాగానే ఉంది అంటారు. ఇన్ కేస్ ఏదైనా బాగా రాలేదు అంటే ఇప్పుడు చెప్తారు, నైట్ చెప్తారు, మళ్ళీ పొద్దున చెప్తారు, కడుపులో తిన్నది అరిగిపోయి డౌన్లోడ్ అయిపోయినాక తర్వాత కూడా అరే నేను అంత బిర్యానీ కుదరలేదు అని చెప్తారు. ఎందుకంటే మా దగ్గర ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. ఉంటుంది మా ఇంట్లో. ఏదో సినిమాలో బ్రహ్మి చెప్పినట్టు మేము మిమ్మల్ని ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటాం, బట్ మీరు వినరే. మీకు కావాల్సింది అదేదో వేరే. మంచి వీడియోస్ పెడతా చూడండి భయ్, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, మంచిగా కామెడీ వీడియోస్ చేస్తా అంటే వింటారా? వినరు. మేము సోది వీడియోసే చూస్తాం. మీరు ఏడికి పోతురో మాకు తెలియాలి, మీరు ఏం చేస్తురో మాకు తెలియాలి, అలాంటివే మాకు తెలియాలి అంటే ఇంకేం చేస్తాం మేము కూడా. మీకు నచ్చిందే చేయాలి కదా, మీరు చూడడమే కదా మాకు కూడా కావాలి. సో చేయాల్సి వస్తుంది. ఈమేంద్ర ఊకే చెప్పిందే చెప్తుంది అనుకోకండి. మా విలేజ్లో పొలం దగ్గర అంతా సెటప్ చేసి మా అమ్మకు ఒక కుకింగ్ షో లాంటి ప్రోగ్రామ్ అట్లా స్టార్ట్ చేయించి ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ మా అమ్మ ఏమన్నా, అమ్మో నేను చేయలేనేమో అంటే, చేయలేనంటే వంటలు కాదు, జనాల ముందు అమ్మో నేను కనిపి అది ఇది అమ్మో మామూలుగా తలకాయ నొప్పి పెట్టలేదు. సరేలే నిన్నేంది బతిమలాడే, నాకు వచ్చింది నేనే చేసుకుంటాను, నేనే స్టార్ట్ చేస్తాను, అది కథ. ఓకే, మా అమ్మ వస్తుంది, ఒక నిమిషం. మళ్ళీ కారం ఇంతేస్తే ఇంత అంత అంటదా, మళ్ళీ కారం ఇంతేస్తే ఇంత అంత అంటదా. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అదేదో అడిగేయడం పెట్టు. ఇదిగో ఓకే, ఇంకొకటి సరిపోద్దా? చాలిగా నీ పని అయిపోయింది, పోయి చాలిగా నీ పని అయిపోయింది, పోయి. మాత్రం నాకు కూడా తెలుసు కారం ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే ఇది అది అంటారు. ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళనే పిలిచేసి. అందుకే ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళని వాడండి. కవర్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉంటారు కదా అమ్మలు, అత్తమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మనకు అన్నీ తెలిసినా ఒక్కొక్కసారి అడుగుతుండండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. లైక్ వాళ్ళ పెద్దరికానికి ఒక సాటిస్ఫాక్షన్ దొరికినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు, మనకు తెలిసినా కూడా. ఇంకోటి ఏదైనా మిస్టేక్ అయినా ఏదైనా మనని ఏమన్నారు, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టే ఇస్తాం కదా. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. పోయినమ్మా తెలుసు. ఓకే, ఇలా వాటర్ పోయొద్దు అని చెప్తుంది, తెలుసు వాటర్ పోయొద్దని. ఓకే ఓకే, ఇది ఏమంటారు తెలుసా, ఈ హోల్స్ ఉన్న గరిటెని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కలాగా పిలుస్తారు, జల్లిగంట. రైట్, వాటర్ తాగుతారా? ఎందుకు అలసిపోయినట్టు ఇప్పుడు కింద కామెంట్లో వస్తాయేమో, వీడిని ఏంటి వాటర్ అన్నారు, ఫ్రిడ్జ్ వైపు ఇవ్వట్లేదు, కుండలో తీసుకుంటున్నారు అని. మేము కుండలో నీళ్ళే తాగుతున్నాం. దానికి పెట్టాల్సింది దీనికి పెడుతున్నా, దీనికి పెట్టాల్సింది దానికి పెడుతున్నా, దానికి పెట్టాల్సింది దీనికి పెడుతున్నా, దీనికి పెట్టాల్సింది దానికి పెడుతున్నా. ఏందో నా తెలివి. సో ఫైనల్లీ బిర్యానీ అయితే ఇట్లా అయిపోయింది నా చేసుడుకు. ఇది కొంచెం ఇట్లా తీయాలంట మా అమ్మ చెప్పింది. అయిపోయింది, అదేం ఉల్టా పల్టా చేయాల్సిన అవసరం లేదు. తినేటప్పుడు అనుకుంటే బాగుంటుంది, ఇప్పుడు తీయడానికి బాగుంటుంది చూడడానికి. కాబట్టి ఇట్లా చెప్పాలనా, నేనేమైనా న్యూస్ రీడర్నా ఇట్లా స్లిప్గా నిలబడి ఇట్లా చెప్పనీకి? ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో పర్యటకు కూడా ఇంత అవమానం జరగలేదురా. నీట్గా చెప్పాలి, దుంకినట్టు చెప్పాలి. ఎంత దుర్మార్గం మనిషి అండి. సరే ఓకే, ఫైనల్గా అయితే బిర్యానీ అయింది. ఓకే, మొత్తానికైతే అందరూ బిర్యానీ తినేశారు.
పెద్దగా ఎవరైనా కాంప్లిమెంట్లు ఇల్లే కానీ ఓకే ఫైన్ బాగుందంట. తిన్నారు, దాని తర్వాత సీక్వెన్స్ ఆడిరు, నన్ను ఆడమన్నారు. నాకు ఓపిక లేదు, దాని మీద చాలా బ్రెయిన్ పెట్టాలి. అంత బ్రెయిన్ పెట్టే ఓపిక నాకు లేదు కాబట్టి దాన్ని చాలా అరుదుగా వాడతాను నేను. సో నేను పోయి ప్రసన్నవదన మూవీ చూసిన. ఆహాలో వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు ఫ్రెండ్స్ మూవీ చూసినామని. సో నేను ఎందుకు చూడొద్దు అని మళ్ళీ రెండోసారి ఆహాలో చూసిన. ఇప్పుడు చూసారా సార్ డబుల్ యాక్షన్? టైం 12:15 అవుతుంది, మిడ్ నైట్. ఈ 12:15కి టైంకి నా ఆహారపు అలవాట్లు ఈ విధంగా ఉంటాయి. వీడియోస్ మాత్రమే చూడండి అని వీడియోస్లో నా హ్యాబిట్స్ చూసి మాత్రం ఎవరు ఫాలో అవ్వకండి. బికాజ్ ఈ టైంలో దయ్యాలు తింటాయంట మిడ్ నైట్. ఓహో, కామెడీ చేస్తున్నావా? అట్లుంటాయి నా అలవాట్లు. ఓకే గైస్, మీరు మాత్రం చూస్తూనే ఉండండి నవీన రెడ్డి యూట్యూబ్ ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పినా కదా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు చాలామంది. మీకేం పెద్ద ఛార్జ్ పడలే అబ్బా, చేయండి, సబ్స్క్రైబే కదా. బాయ్ బాయ్, టేక్ కేర్, మర్చిపోవద్దు. ఓకేనా? చూస్తూనే ఉండండి నవీన రెడ్డి యూట్యూబ్ ఛానల్.